నేటి రాశి ఫలాలు మేషరాశి. మేషరాశి వారు ఈరోజు ఆప్తుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలనేవి అందుకుంటారు. ఆర్థికంగా పురోగతి అనేది కలుగుతుంది. చేపట్టిన పనులన్నీ కూడా సజావుగా సాగుతాయి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు నూతన విషయాలను తెలుసుకుంటారు. వ్యాపారస్తులు తమ వ్యాపారాలలో అంచనాలను అందుకోవడానికి చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. ఇక ఈరోజు మేషరాశి వారికి దైవచింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక మేషరాశి వారు ఈరోజు నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక విద్యార్థులకు విదేశీ విద్య కోసం చేసే ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ముఖ్యంగా వ్యాపారస్తులకు వ్యాపార వృద్ధి అనేది కనబడుతుంది. ఇక కోర్టు వ్యవహారాలలో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. ఇక ఆస్తి పంపకాలలో మేషరాశి వారు ఆస్తి లాభ సూచనలు అనేవి కనబడుతున్నవి. ఇక మేషరాశి వారు ఈరోజు ఎవరైతే సినీ రంగం వారు ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ముఖ్యంగా దర్శకులు, ప్రొడ్యూసర్స్ నూతన ప్రాజెక్టులను చేపడతారు. ఇక వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది కనబడుతుంది. ఇంకా కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారికి రెట్టింపు లాభాలు అనేవి లభిస్తాయి. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. పాడి పరిశ్రమలో కూడా లాభాలను పొందుతారు. ఇక భూక్రయ విక్రయాలు చేసే రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు మేషరాశి వారికి ఆర్థిక అభివృద్ధి సాధించేందుకు చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి. ఇక దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రయత్నాలు చేస్తారో అవి కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఇక ఈరోజు మేషరాశి వారు తమ ఆప్తుల సహాయ సహకారాలను పొందుతారు. సమాజంలో మరింత కీర్తి ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. ఇక ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతాయి. ఇక సన్నిహితుల నుండి శుభవర్తమానాలను అందుకుంటారు. భార్యాభర్తల మధ్య ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి పరస్పరం పరిష్కరించుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలకు కావలసిన పెట్టుబడులు అనేవి ఈరోజు సమకూరుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటారు. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారి యొక్క కృషి అనేది ఫలిస్తుంది ఈరోజు. అలాగే విద్యార్థులు కోరుకున్న అవకాశాలను సాధిస్తారు. ముఖ్యంగా మేషరాశిలోని మహిళలకి నూతనోత్సాహంగా ఉంటుంది. ఇక మేషరాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు తెలుపు మరియు గులాబీ. ప్రతికూలమైన రంగు నేరేడు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.